హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ లక్ష్మీ పోలినేని. ఇప్పుడు మనము పన్నీర్ పరోటా చేసుకుందామండి. ఇది చాలా ఈజీగా చేసేసుకోవచ్చు, చాలా టేస్టీగా ఉంటుందండి. ఎన్నో పోషక విలువలు ఉంటాయండి. పిల్లలకు ఈ విధంగా చేయించినామంటే చాలా మంచిదండి. పన్నీర్ పరోటా చాలా ఈజీగా కూడా చేసేసుకోవచ్చండి. డాబా స్టైల్లో చాలా టేస్టీగా ఉంటుందండి. మీరు ఒకసారి ఈ విధంగా చేసుకొని తిన్నారంటే ఎప్పుడు ఇలానే చేసుకొని తింటారండి. మనము చూడండి, ఇప్పుడు తుంచుకొని తింటే మృదువుగా ఉంటుందండి. కొన్ని గంటల తర్వాత కూడా చాలా స్మూత్గా స్పాంజీగా ఉంటుందండి పన్నీర్ పరోటా. మనము దీంట్లో కాంబినేషన్గా పెరుగు పచ్చడి, ఊరగాయ వేసుకొని తిన్నామంటే చాలా టేస్టీగా ఉంటుందండి. ఇప్పుడు ఎలా చేసుకోవాలో చూద్దాము. మనము ఒక బౌల్లోకి గోధుమ పిండి తీసేసుకుందామండి. నేను 3 కప్పులు గోధుమ పిండి తీసేసుకున్నాను. మీకు సరిపడినంత ఎంత కావాలో క్వాంటిటీ తీసుకోండి. అలాగే తెల్ల నువ్వులు 1 టేబుల్ స్పూన్ వేసుకున్నానండి. అలాగే సాల్ట్ 1/2 టేబుల్ స్పూన్ వేసేసుకునేసి ఇదంతా బాగా కలుపుకోవాలి. అంతా మిక్స్ అయ్యేలాగా కలిపేసుకునేసి ఇప్పుడు 1 టేబుల్ స్పూను ఆయిల్ కూడా వేసేసుకుందామండి. ఈ విధంగా ఆయిల్ వేసేసుకునేసి ఒకసారి అంతా మిక్స్ చేసేసుకుందాము. ఈ విధంగా ఆయిల్ వేసుకోవడం వల్ల స్మూత్గా మృదువుగా వస్తాయండి పరోటాలు. ఈ విధంగా ఆయిల్ అంతా ఒకసారి మిక్స్ చేసేసుకున్న తర్వాత ఇప్పుడు కొద్దిగా వాటర్ వేసేసుకుంటూ చపాతీ పిండిలాగా కలుపుకుందామండి. ఈ విధంగా కొద్దిగా వాటర్ వేసుకుంటూ, ఒకేసారి వాటర్ ఎక్కువ వేసుకోకూడదు. ఈ విధంగా చపాతీ ముద్దలాగా కలిపేసుకునేసి ఒక 10 మినిట్స్ పక్కన పెట్టేసుకుందాము. ఇప్పుడు మనము ఇందులోకి స్టఫింగ్ ఎలా తయారు చేసుకోవాలో చూద్దామండి. ఈ విధంగా పన్నీర్ని ఈ విధంగా తురిమేసుకోవాలండి. లేకంటే మీరు మామూలుగా నలిపేసుకున్నా కూడా మెత్తగా నలిపేసుకోవచ్చండి. ఈ విధంగా తురిమేసుకున్న పన్నీర్లోకి మనము అల్లం ముక్కలు సన్నగా కట్ చేసుకోండి. అల్లం ముక్కలు 1 ఇంచు అల్లం ముక్క వేసేసుకోవాలి, సన్నగా కట్ చేసేసుకోవాలండి. అలాగే పచ్చిమిర్చి కూడా ఒక 4-5 పచ్చిమిర్చిని సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. అలాగే పెద్ద ఆనియన్ ఒకటి సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. అలాగే కొత్తిమీర 1 చిన్న కప్పు సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. అలాగే సాల్ట్ 1 టేబుల్ స్పూన్ వేసేసుకుందాము. అలాగే జీరా పౌడర్ 1/2 టేబుల్ స్పూను, అలాగే మిరప్పొడి కూడా 1/2 టేబుల్ స్పూన్ వేసుకుందామండి. ధనియా పౌడర్ 1/2 టేబుల్ స్పూను, గరం మసాలా కూడా 1/2 టేబుల్ స్పూన్ వేసేసుకొని ఈ విధంగా అంతా బాగా కలిసే విధంగా మిక్స్ చేసేసుకోవాలండి. మనం ఆల్రెడీ పచ్చిమిర్చి వేసుకున్నాం కాబట్టి మనం ఇందులోకి మిరప్పొడి కొద్దిగా వేసుకున్నాము. ఈ విధంగా కలిపేసుకుంటే ఇప్పుడు మనకు ఉప్పు సరిపోయిందో లేదో కూడా ఇప్పుడు చూసుకోవచ్చండి. సరిపోకపోతే మరి కొద్దిగా వేసుకోవచ్చు. ఇప్పుడు దీంట్లోకి పన్నీర్ పరోటాలోకి ఈ పెరుగు పచ్చడి చాలా టేస్టీగా ఉంటుందండి. ఇలా గట్టిగా ఉండే పెరుగులోకి 1/2 టేబుల్ స్పూన్ సాల్ట్, 1 టేబుల్ స్పూను జీరా పౌడర్ వేసేసుకొని ఈ విధంగా బాగా మిక్స్ చేసేసుకునేసి పక్కన పెట్టేసుకుంటే సరిపోతుందండి. చాలా ఈజీగా చేసేసుకోవచ్చు. ఇది చాలా టేస్టీగా కూడా ఉంటుందండి. ఇప్పుడు ఇది పక్కన పెట్టేసుకుందాం. ఈ విధంగా కలిపేసుకునేసి చూడండి, ఈ విధంగా కలుపుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ముందుగా మనము చపాతీ పిండి కలుపుకున్నాం కదండి. ఇప్పుడు మనము ఎంత సైజు కావాలో చూసేసుకునేసి చపాతీ ముద్దను ఈ విధంగా తీసేసుకునేసి మనము చపాతీలాగా తిక్కుకోవాలండి. ఈ విధంగా పొడిపిండి చల్లేసుకునేసి మనం చపాతీ ఎలా తిక్కుకుంటామో అదే విధంగానే ఈ విధంగా తిక్కేసుకోవాలి చపాతీనంతా. మనం ఇప్పుడు ఆయిల్ కూడా వేసుకోవాల్సిన అవసరం లేదండి, ఎందుకంటే మనం ఆల్రెడీ ఆయిల్ వేసి కలుపుకున్నాం కాబట్టి ఈ విధంగా మామూలుగానే తిక్కేసుకోవచ్చు. మీ దగ్గర బటర్ ఉంటే బటర్ కూడా వేసుకోవచ్చండి. నేను ఆయిలే వేసాను. చూడండి, ఈ పాటి మందం ఉంటే సరిపోతుంది. ఇప్పుడు మనము దీంట్లోకి స్టఫింగ్ రెడీ చేసుకున్నాం కదండి. పన్నీర్ స్టఫింగ్ మధ్యలో పెట్టేసుకునేసి వీడియోలో చూపించిన విధంగా మనము ఈ విధంగా క్లోజ్ చేసేసుకోవాలండి. 2 సైడ్స్ ఈ విధంగా క్లోజ్ చేసుకొని మరో 2 సైడ్స్ ఈ విధంగా క్లోజ్ చేసేసుకుంటే సరిపోతుంది. చూడండి, ఈ విధంగా పౌచ్ లాగా ఈ విధంగా స్టఫింగ్ అంతా చేసేసుకోవాలి. మరొకటి కూడా చూపిస్తాను చూడండి ఎలా చేసేసుకోవాలో. మనకు స్టఫింగ్ కొంచెం ఎక్కువే పెట్టుకోవాలండి. మనం తినేటప్పుడు మనకు బాగా కనిపించే విధంగా ఉండాలి. స్టఫింగ్ తక్కువ పెట్టుకోకూడదు. ఈ విధంగా చూడండి
ఈ విధంగా చేసేసుకున్న పరోటాని ఇప్పుడు మనము మళ్ళీ ఒకసారి తిక్కేసుకోవాలండి. ఇప్పుడు మనము పొడిపిండి చల్లేసుకొని ఎక్కువ గట్టిగా ఒత్తకూడదండి. లైట్గా మనము దానికి తగిలినట్టుగా ఈ విధంగా ఒత్తుకోవాలండి. లేకంటే స్టఫింగ్ బయటకు వచ్చేస్తుంది. చూడండి, మనకు ఇట్లా బయట స్టఫింగ్ అనేది మనము ఎక్కువ పెట్టుకుంటే ఈ విధంగా కనిపించే విధంగా ఉండాలి. మనకు పరోటా ఒత్తుకున్నామంటే మరొకటి కూడా అదే విధంగానే తిక్కేసుకుందాము. ఎక్కువ దాని మీద బరువు పెట్టకుండా లైట్గా ఒత్తుకోవాలండి. ఇప్పుడు స్టవ్ పైన ప్యాన్ పెట్టేసుకుండేసి పెనం బాగా కాలాలండి. పరోటా కాల్చేటప్పుడు ఈ విధంగా పరోటాని వేసేసుకుండేసి మరో సైడ్ కూడా తిప్పేసుకున్న తర్వాతే మనము ఆయిల్ వేసుకోవాలండి. ముందుగా అయితే ఆయిల్ వేసుకోకూడదు. మనము 2 సైడ్స్ ఈ విధంగా లైట్గా కాలిన తర్వాతే మనము ఆయిల్ వేసుకోవాలి. మీ దగ్గర ఆయిల్ ఉంటే ఆయిల్ వేసుకోవచ్చు, లేకంటే బటరు నెయ్యి కూడా వేసుకొని కాల్చుకోవచ్చు అండి. నెయ్యితో అయితే ఇంకా టేస్టీగా ఉంటాయి పరోటాలు. చూడండి, ఈ విధంగా 2 సైడ్స్ ఈ విధంగా కాల్చుకుంటే సరిపోతుంది. చూస్తా ఉంటేనే తినాలనిపిస్తుంది కదండి. ఇదే విధంగానే మరొకటి కూడా పరోటా చేసేసుకుందాము. మనము పన్నీర్ తినడం వల్ల చాలా మంచిదండి. ఎప్పుడు నాన్ వెజే కాదండి, ఇలా వెజ్లో కూడా పన్నీర్లో చాలా పోషక విలువలు ఉంటాయి కాబట్టి మనము పన్నీరు ఈ విధంగా చాలా రకాలుగా చేసుకొని తినచ్చండి. ఇప్పుడు సర్వింగ్ ప్లేట్లోకి తీసేసుకునేసి మనము రైతాతో అలాగే ఊరగాయ కాంబినేషన్ అండి, వీటికి చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ఒకసారి ఈ విధంగా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేసి చెప్పండి. నా ఛానల్ కనుక మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. ఈ విధంగా పన్నీర్ పరోటా చేసుకొని ఊరగాయ రైతాతో తిన్నామంటే అండి చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి ఈ విధంగా మీ పిల్లలకు కూడా చేసియండి. ఎప్పుడు ఇలానే చేసి ఇమ్మంటారు. క్యారీకి కూడా చేయించండి, చాలా టేస్టీగా ఉంటుంది.